సో, అసలు ఈ కస్తూరి గానీ, ఏదన్నా అత్తరు గానీ అసలు ఎలా రాసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ఈరోజు వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తాను. ఒరిజినల్ కస్తూరి అనేది చాలా మంచి వాసనొస్తుందండి. నేను ఒక ఓపెన్ ఛాలెంజ్‌గా మీతోని ఒకటే మాట మాట్లాడుతానేందంటే, ఇలాంటి ఒరిజినల్ కస్తూరి యొక్క ఈ స్మెల్ మీకు ఎక్కడ లభించదు. లభిస్తుంది అంటే నాకు తెలియపరచండి. కన్నూజ్‌లో తప్ప. ఎందుకంటే కన్నూజ్‌లోనే చేస్తారు కాబట్టి. సో, ఇది ఒక కంపెనీ వాళ్ళకు చెప్పి నేను ఒక రిక్వైర్మెంట్ ప్రకారం ఇది చేపిచ్చిందనమాట. అర్థమైందా? సో, ఇవి రాసుకునే పాయింట్స్ ఏందంటే, ఒకటి ఈ మీ రిస్ట్ భాగం ఇక్కడ ఈ భాగం. ఓకేనా? ఇది మొదటిది. రెండవది మీరు స్మెల్ తీసుకోవడానికి ఈ ప్లేస్‌లో కూడా వాడుకోవచ్చు ఇట్లా. ఓకేనా? దీన్ని స్పెషల్‌గా మనము రాసుకున్న తర్వాత జస్ట్ రైట్‌గా రబ్ చేయాలి. రబ్ చేసేస్తే మంచి స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ హ్యాండ్స్‌కి రాసుకోవచ్చు. మూడో పాయింట్ అండ్ కాలర్ బోన్ ఉంటుంది కదా, ఈ కాలర్ బోన్‌కి రాసుకోవచ్చు. నాలుగో పాయింట్. నెక్స్ట్ చెవి వెనక భాగంలో రాసుకోవచ్చు. నాలుగో పాయింట్. నెక్స్ట్ మీ చెస్ట్ పైన రాసుకోవచ్చు. ఐదో పాయింట్. నెక్స్ట్ నాభిలో కూడా రాసుకోవచ్చు. మీరు ఉదయం స్నానం చేసిన వెంటనే, అంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ స్నానం చేసిన వెంటనేనండి, గుర్తుపెట్టుకోండి. నాభి పాయింట్. సో, ఇలా ఒక్కొక్కటి రాసుకుంటూ మీరు ఒక్కసారి 10-15 రోజులు ట్రై చేయండి. ఎందుకంటే నాభిలో రాస్తే శరీరం మొత్తము ఒక అద్భుతమైన వాసన రూపంలో తయారవుతుంది. అసలు కస్తూరి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అంటే ఈ వాసన అంటే మీకు చాలా ఇష్టం. అందుకనే నేను లక్ష్మీప్రదమైనదని ఎందుకు మాట్లాడానంటే, ఎక్కడైతే ఈ వాసన అనేది ఉంటుందో, ఈ వాసన ఉన్న ప్లేస్లో లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. అంటే ఆటోమేటిక్గా మీకు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. మీరు చేసే వర్క్లో ఈరోజు ₹1000 సంపాదించాలి, 1500 వస్తుంది. కానీ మొన్న రీసెంట్గా ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, ఫోన్ కూడా చేశారు, సార్ ఇది పెట్టుకుంటే డబ్బులు కుప్పలు రాలుతాయా? కష్టపడితే రాలుతాయి. అవి ఎవరికైనా తెలుసండి. మనకు ఒక మంచి ఆపర్చునిటీ రావడం కూడా లక్ష్మీప్రదమైనదే. నేను చెప్పేది అది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పనికిమాలిన కామెంట్ పెట్టడం కాదు. ఇక్కడ ఆలోచన నేను చేసింది ఏంటంటే, నేనేదైతే పాటిస్తున్నానో నాలాగా మీరందరూ బాగుండాలనే కదా నా ఒక ఆకాంక్ష. కాబట్టే నేను వీటికి సంబంధించిన స్పెషల్గా ఈ గణేష్ గారికి చెప్పాను. వాళ్ళ నంబర్ నేను డిస్ప్లేలో పెడతాను. వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కావాలనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.